జెఫన్యా రాసిన జెఫన్యా 3వ అధ్యాయము 20వ వచనం. ఆ కాలంలో ఆ, మీరు చూచుచుండగా ఆ, నేను మిమ్మును చెరలో నుండి రప్పించి ఉమ్, మిమ్మును సమకూర్చిన తరువాత ఉమ్, మిమ్మును నడిపింతును. ఉమ్, నిజముగా భూమి మీద నున్న ఉమ్, జనులందరి దృష్టికి ఉమ్, నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికట దేవుడట ఏం తీసుకొస్తాడట? ఖ్యాతిని మంచి పేరు తెప్పింతును. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందికి మంచి పేరు ఇష్టమా చెడ్డ పేరా? గౌరవం ఇష్టమా అగౌరవమా? గౌరవించబడాలి. గౌరవం ఇష్టము, గౌరవించబడాలి. ఇతరులు మనకు మర్యాదలు చేయాలి, ఇతరులు మనల్ని గొప్పగా చూడాలి. సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బంధుమిత్రుల మధ్యలో కావచ్చు, స్నేహితుల మధ్యలో కావచ్చు, ఉద్యోగం కాడైనా, వ్యాపారం కాడైనా, సంఘములైనా, ఏ సమయమైనా, ఏ స్థలమైనా, ఏ సందర్భమైనా ఏం కావాలని కోరుకుంటారు? మంచి పేరు ఉండాలి. అక్కడ ఆయా ప్రాంతాలలో ఇంటిలో మంచి పేరు ఉండాలి, స్కూల్లో మంచి పేరు ఉండాలి, కాలేజీలో మంచి పేరు ఉండాలి, పనికాడ మంచి పేరు ఉండాలి. అన్ని చోట్ల కూడా మంచి పేరు, మంచి ఖ్యాతి, మంచి గౌరవము, నేనంటే ఇంత గౌరవం అని చెప్పేసి ఉండాలని ఆశపడతారు. అయితే మరి మంచి పేరు, మంచి ఖ్యాతి ఎట్లా వస్తుంది? మంచి పేరు ఒట్టుగా వస్తుందా? ఒట్టుగా రాదు. డబ్బులు ఊరికి వస్తాయా? కష్టపడితేనే వస్తాయి. అలాగే మరి మంచి పేరు ఎక్కడ ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తాడట. హల్లెలూయా. మీకు మంచి పేరునిస్తా, మంచి ఖ్యాతినిస్తా, ఓకే. మరి దేవుడు ఇవ్వాలంటే కూడా కొన్ని కండిషన్స్ అనేటివి ఉంటాయి. వాటిని కనుక మనము దేవుడు కొన్ని ఆజ్ఞలు కూడా ఉంటాయి. వాటిని పాటించడానికి మనం సిద్ధపడ్డప్పుడు మాత్రమే, ఆయా పనులు చేయడానికి సిద్ధపడ్డప్పుడు మాత్రమే ఆ దేవుడు ఇచ్చే మంచి పేరు కావచ్చు, మంచి ఖ్యాతి కావచ్చు, గౌరవం కావచ్చు, సమృద్ధి కావచ్చు, నెమ్మది కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఎక్కడనైనా ఏదైనా కూడా మనకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. అయితే మరి ఏది ఎలా చేయాలా? ఒకసారి చదువుకుందాం. సామెతలు రాసిన గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. హల్లెలూయా. శ్రద్ధగా పనిచేయువాడు ఏం చేస్తాడట? ఏలుబడి. చాలా మందికి ఏం కావాలని ఉంటుంది? ఏలుబడి కావాలా? కుటుంబంలో అధికారం కావాలి, అత్త మీద అధికారం కావాలా, భర్త మీద అధికారం కావాలి, ఉద్యోగం కాడ మనదే చలామణి కావాలా, బంధువుల మధ్యలో మనం చెప్పితేనే అందరు వినాలని, ఇవన్నీ ఏలుబడి చేయాలని. పనికాడ నేను కూర్చుంటే వాళ్ళందరూ పని చేయాలి. ఇదేంది? ఏం కోరుకుంటున్నాడు మనిషి? ఏలుబడి. ఏలుబడి ఒట్టు వస్తుందా? ఏలుబడి రావాలి అని అంటే మంచి పేరు రావాలన్నా, ఖ్యాతి రావాలన్నా, గౌరవం రావాలన్నా, సమృద్ధి రావాలన్నా, దేవుడిచ్చు ఆశీర్వాదము నీకు రావాలి అనన్నా, శ్రద్ధగా పనిచేసేటోడు ఏం చేస్తాడట? ఏలుబడి చేస్తాడు. అంటే నువ్వు చేసే పనిలో ఏముండాలి? నీకు శ్రద్ధ ఉండాలి. చేసే పని మీద శ్రద్ధ లేకపోతే దానిలో నుంచి వచ్చే ఆశీర్వాదం మనం పొందుకోలేం. ఒకవేళ అది నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, నువ్వు కూలి పని చేసుకున్నా, నువ్వు గొప్పవానివైనా, నువ్వు దరిద్రుడివైనా, ధనవంతుడివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, నువ్వు ఏ పని చేసినా కూడా అది ఒకవేళ శ్రద్ధగా చేయగలిగితే, హల్లెలూయా, శ్రద్ధగా ఆ పని మీద నువ్వు దృష్టి నిలపగలిగితే, మనసు పెట్టి చేయగలిగితే దానిలో నుంచి నువ్వు ఆశీర్వాదం పొందుకోగలుగుతావు. హల్లెలూయా. చాలా మంది కూడా వాక్యం వింటారు, చాలా మంది ప్రార్థన చేస్తారు. ఎలా వినరు వీళ్ళు? శ్రద్ధగా వినరు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, చేతులతోటి, మనసుతోటి ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటారు, కళ్ళతోటి ఏదో ఒక దాన్ని చూస్తూ ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు? వాక్యం వింటూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళు ఏలుబడి చేసే పరిస్థితులు ఉండవు. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం విన్నప్పుడు ఎలా వినాలా? శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. ఆ శ్రద్ధగా ఆ పని నువ్వు చేయగలిగితే
ఆ పని, ఆ వాక్యములో నుంచి వచ్చే ఆ మాధుర్యము నిశ్చయముగా నిన్ను ఉజ్జీవింపజేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం ఏదో ఒక పని చేస్తూ పక్కన్ని అంగివట్టి లాగుతూ, షర్టును లాగుతూ, పాయింటును లాగుతూ, మన జుట్టును లాగుతూ, లేకపోతే తాపకు 4 పేపర్లు, అది బైబిలే కావచ్చు, లేకపోతే తీసుకొచ్చుకున్న నోట్సే కావచ్చు, కర్చీఫే కావచ్చు, మొబైల్ ఫోనే కావచ్చు, స్కార్ఫే కావచ్చు, ఈ యొక్క వస్తువులన్నీ మన పక్కకు ఉంటూ ఉంటాయి మందిరంలో ఉన్నప్పుడు. వీటిని ఏం చేస్తూ ఉంటారంటే, ఒకవేళ రాయడానికి తెచ్చుకున్న పెన్నే కావచ్చు, వీటిని ఏదో ఒక రకంగా కదపడం కానీ, కాసేపు నోట్లో పెట్టుకోవడం, కాసేపు తలలో పెట్టి గోకడం, ఇవన్నీ ఈ పనులు చేసేటోడు శ్రద్ధగా దేవుని వాక్యం విన్నట్టుగా లేదు. హల్లెలూయా. ఇట్లాంటి కార్యక్రమాలు చేసేటోడు మనస్ఫూర్తిగా వింటలే, హృదయపూర్తిగా వాడు వాక్యం వింటలే. మరి ఇలాంటి స్థితిలో కనుక నువ్వు ఉంటే నీకు ఆశీర్వాదం ఏడా వస్తుంది? ఆ వాక్యపు నిన్ను ఏడా గద్దించగలుగుతుంది? ఆ వాక్యం ద్వారా నీ కుటుంబం ఎట్లా కట్టబడుతుంది? నువ్వు శ్రద్ధగా వాక్యాన్ని వినగలిగితే అప్పుడు మాత్రమే నీ కుటుంబం కట్టబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. శ్రద్ధగా పని చేస్తే ఏలుబడి చేస్తావు. మొదటగా దేవుడు నిన్ను ఏర్పరచుకోవాలి. ఆ ఏలుబడి చేసే వ్యక్తిగా నిన్ను నిలబెట్టాలంటే దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు ఎలా చేయాలా? శ్రద్ధగా చేయాలి. అందుకని చదువుకుందాం. మొదటి రాజులకు రాసిన గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపేతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఏండ్ల చేత దుక్కి దున్నుచున్న 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతన్ని సెలవడుగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. హల్లెలూయా. అయితే ఎలీషా ఏం చేస్తున్నాడు? 12 అరకలు తోలుచు 12వ అరకను ఆయన తోలుచున్నాడు. హల్లెలూయా. పశువులు రెండు జతలుగా ఏం కట్టినారు? నాగలి కట్టినారు. అంటే దుక్కి దున్నుతున్నారు ఒక నాగలితో. ఒక్కొక్క నాగలి, 12వ నాగలి ఎవరు దున్నుతున్నారంటే ఎలీషా గారు దున్నుతున్నారు. హల్లెలూయా. ఇంతలో ఏలియా గారు అక్కడికి వచ్చినారు. మరి ఏలియా దృష్టి ఎలీషా మీదకి ఎందుకు వచ్చినాదంటే, ఎలీషా ఏం చేస్తున్నాడు? శ్రద్ధగా తన తండ్రి ఏ పని అయితే నియమించినాడో, అంత భూమి ఆస్తి పాస్తులు ఉన్నప్పటికీ కూడా తండ్రి మాటను ధిక్కరించగా, తండ్రికి విధేయుడై ఉండి తండ్రి ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ ఏం చేస్తున్నాడు? శ్రద్ధగా పనిలో మునిగినాడు. కొంతమందికి ఏముంటుందంటే, ఆస్తులు పెరిగితే, ఐశ్వర్యం వస్తే, సమృద్ధి వస్తే శ్రద్ధగా పని చేసేది ఉండదు. అనేకులను పని చేయమని చెప్తారు, కానీ వీళ్ళు మాత్రం పని చేయరు. నువ్వు ఏలుబడి చేసే వ్యక్తివిగా ఉండాలంటే, నీ కుటుంబము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఒక ఎలీషా వలె నీవు శ్రద్ధగా పనిచేసే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ఆ దుక్కి దున్నుచున్నాడు. మరి అంత డబ్బున్నవాడు, అంత భూమి ఆస్తిపాస్తులు ఉన్నవాడు, మరి వాళ్ళందరినీ పనికి వదిలిపెట్టేసి తాను మాత్రం కాముగా కూర్చోవచ్చు. కానీ ఏం చేస్తున్నాడు? అలా కూర్చోక, నేను ఏలుబడి చేయాలంటే, దేవుని ఆశీర్వాదం మనపై ఉండాలంటే, దేవుని కృప మనపై ఉండాలంటే మనము చేసే పనిని ఎలా చేయాలా? శ్రద్ధగా చేయాలి. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా దేవుని మందిరంలోకి వచ్చిన నీవు, ఆ పొలంలోకి వచ్చిన అతడు ఆ దుక్కి ఎలా శ్రద్ధగా దున్నుతున్నాడో, ఈరోజు నీవు మందిరంలోకి వచ్చిన నీవు కూడా నీ కుటుంబంలో ఉన్న పనులను, వాక్యములను శ్రద్ధగా వినగలిగితే, శ్రద్ధగా ప్రార్థన చేయగలిగితే, నిశ్చయముగా ఎలీషాను పిలిచిన దేవుడు మనల్ని కూడా పిలిచి వాడుకుంటాడు. హల్లెలూయా. ఎలీషాను ఎలాగూ పిలిచినాడో, ఎలాగూ ఏర్పాటు చేసుకొని అనేకులకు ప్రవక్తగా దేవుడు నిలబెట్టినాడు. ప్రవక్తగా అభిషక్తునిగా నిలబడడానికి గల కారణము ఆయన చేసిన శ్రద్ధగా చేసిన పని. ఈరోజు మనము కూడా అంతే శ్రద్ధగా, అంత గొప్ప ఆ యొక్క ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఏం చేస్తున్నాడు? పనికాడ మాత్రము శ్రద్ధ చూపిస్తున్నాడు.
ఈరోజు ప్రార్థనలో నువ్వు శ్రద్ధ చూపించే వ్యక్తివిగా, ఒక వ్యక్తికి సువార్త చెప్పే విషయంలో నువ్వు శ్రద్ధ చూపించే వ్యక్తిగా, దైవ సేవకులు చెప్పిన పనిని కూడా శ్రద్ధగా చేసే వ్యక్తిగా, ఏదో ఆదరబాదర చేసే వ్యక్తిగా ఉంటే దేవుడు ఏర్పరచుకునే పరిస్థితులు ఉండవు. శ్రద్ధగా నాగలి దున్నుచు ఆ పనిలో ఏమైపోయినాడు? నిమగ్నం అయిపోయినాడు. ఈరోజు ప్రార్థనలో నువ్వు నిమగ్నమై ఉంటే, నువ్వు వాక్యములో నిమగ్నమై ఉంటే, ఈరోజు దేవుని పనిలో నువ్వు నిమగ్నమై ఉంటే, దేవుడు నిన్ను కూడా గొప్పగా ఏలుబడి చేసే స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా. మరి కొంతమంది ఎందుకు ఏలుబడి చేసే పరిస్థితులు ఉంటలేవంటే, వీళ్ళకి ఏం లేదంటే వాక్యం మీద ఏం లేదు, శ్రద్ధ లేదు. దేవుని పని మీద ఏం లేదు, శ్రద్ధ లేదు. ప్రార్థన మీద శ్రద్ధ లేదు. సంఘము మీద శ్రద్ధ ఉండదు. ఉపవాసం ఉండి ప్రార్థించాలని శ్రద్ధ ఉండదు. లోక సంబంధికులతో ముచ్చట పెట్టాలని మాత్రం శ్రద్ధ ఉంటుంది. అక్కడ ఇక్కడ తిరగాలని మాత్రం శ్రద్ధ ఉంటుంది. సినిమాలు చూడాలని, సీరియల్ చూడాలని శ్రద్ధ అంతా ఎటుపోతున్నది? సినిమాలకు, సీరియళ్లకు, పనికిరాని మాటలకు, వీటికి కన్వర్ట్ అవుతున్నది. కాబట్టి ఏలుబడి చేయట్లే. ఏలుబడి వస్తలేదంటే ఎట్లా వస్తుంది? దేవుడు ఏమంటున్నాడు? శ్రద్ధగా పనిచేయి. ఎలీషా గారు శ్రద్ధగా తండ్రి ఇచ్చిన పనిని ఏం చేస్తున్నాడు? శ్రద్ధగా నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి ఒకానొక టైం వచ్చేసింది. ఎలీషా గారు వచ్చి ఆయనను వెంబడించమన్నాడు. ఇతడు వెంబడించినాడు. చివరికి గొప్పగా ఎలియా కంటే 2 అంతల ఆత్మచేత నింపబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఒకవేళ శ్రద్ధగా దేవుని పనిలో ఉంటే, దేవుని పని చేయడానికి శ్రద్ధ, నీ పిల్లలను చూసుకునే విషయంలో కూడా వాళ్ళ పట్ల నువ్వేం చేయాలా? శ్రద్ధ కనబరచాలి. నీ సంఘము పట్ల శ్రద్ధ కనబరచాలి. నీ ఉద్యోగాన్ని నువ్వు శ్రద్ధగా చేయగలిగితే అందులో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నాదా ఈ పని అని చెప్పేసి, నా పని కాదు కదా అని చెప్పేసి నైపుణ్యత లేకుండా, అందులో అసలు ఏమాత్రము మన పని కాదన్నట్టుగా ఆషామాషిగా పనిచేస్తే ప్రమోషన్ వచ్చే పరిస్థితులు ఉండవు. హల్లెలూయా. శ్రద్ధగా చేయాలి. చేసే పని ఏదైనా, అది నువ్వు ఉద్యోగమైనా శ్రద్ధగా చేయి, అది వ్యాపారమైనా కూడా శ్రద్ధగా చేయి, అది ప్రార్థన శ్రద్ధగా చేయి, దేవుడి వాక్యం విన్నప్పుడు శ్రద్ధగా విను. ఏదైనా శ్రద్ధగా చేస్తేనే దేవుడు దాంట్లో నుంచి నిన్ను ఏం చేస్తాడట? ఏలుబడిలో ఉంచుతాడు. హల్లెలూయా. నువ్వు 10 సంవత్సరాలు చేసినా, 20 సంవత్సరాలు చేసినా, అది శ్రద్ధగా చేయకపోతే అది ఆశీర్వాదకరముగా మార్చబడదు. నువ్వు 5 గంటలు చేసినా, 10 గంటలు చేసినా, ప్రార్థన గంట చేసినా, అది శ్రద్ధగా దేవుణ్ణి వెతకపోతే ఆయన దొరికే పరిస్థితి ఉండదు. శ్రద్ధగా ప్రార్థన చేయాలి, ఆయన మీద ఆనుకొని శ్రద్ధగా వాక్యం వినాలి. అప్పుడు మాత్రమే అది నిన్ను ఏలుబడిలోకి తీసుకొని వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఎలా శ్రద్ధగా ఉండాలో ఒక మాట గమనిద్దాం, చదువుకుందాం. సామెతలు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. చాలు. హల్లెలూయా. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా? ఎవరి పనిలో? దేవుని పనిలో నువ్వు ఏం కలిగి ఉండాలా? నిపుణత. హల్లెలూయా. నువ్వు చేసే పనిలో ఏముండాలా? నైపుణ్యత ఉండాలి. శ్రద్ధగా పనిని చేయాలి. ఏమాత్రము లోపము లేకుండా నువ్వు ఆ పనిని చేయగలిగితే నిన్నేం ఎక్కడ ఉంచుతాడట? అల్పులైన వారి ఎదుట కాదు కానీ వాడు రాజుల ఎదుటనే నిలిచును. రాజుల ఎదుట నిలబడాలా, అధికారుల ఎదుట నిలబడాలా, గొప్ప స్థానంలో ఉండాలి, గొప్ప ఇంటిలో ఉండాలి, గొప్ప పనిని నేను చేపియాలి, గొప్ప గొప్ప కార్లలో గొప్ప గొప్ప పనులు నా వల్ల జరగాలి అని ఆశలు కలిగి ఉంటారు. ఆశలన్నీ నెరవేర్చబడాలంటే తన పనిలో, హల్లెలూయా, తన పని, దేవుడు నీకు ఇచ్చిన పని, అది పరిచర్యే కావచ్చు, అది పాటలు పాడేదే కావచ్చు, ప్రార్థన చేసేదే కావచ్చు, మందిరంలో చేసే పనే కావచ్చు, అది దేవుని పని ఏదైనా కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న పని ఏదైనా కావచ్చు, నీ ఉద్యోగం కాడ చేసే పనే కావచ్చు, నీ వ్యాపారం కాడ చేసే పనే కావచ్చు, అందులో ఏముండాలట? నిపుణత. హల్లెలూయా. స్వచ్ఛత ఉండాలి, లోపం ఉండకుండా పని చేయాలి. మన పని అయితే ఒక రకంగా, మరొకరి పని అయితే మరొక రకంగా, ఇంటి పక్కన పని అయితే ఒక రకంగా, ఇక్కడ దగ్గర లేనోని పని అయితే మరొక రకంగా,
మన బంధువుల పని అయితే ఒక రకంగా, మన సొంత పని అయితే ఇంకొక రకంగా. ఈ స్వార్థపూరితమైన పనులు చేసిన వాడు, నిపుణత లేని పనులు చేసిన వాడు ఎప్పుడు కూడా వర్ధిల్లే పరిస్థితులు ఉండవు. హల్లెలూయా. వాళ్ళకు ఏలుబడి చేయరు. మరి చేస్తామని అనుకుంటే అది వాళ్ళ భ్రమ తప్ప మరొకటి కాదు. హల్లెలూయా. ఒకవేళ ఏలుబడి చేసే స్థితిలో ఉండాలి, గొప్ప స్థానంలో ఉండాలి అంటే మంచి పేరు రావాలి, ఖ్యాతి రావాలి, ఆశీర్వాదం రావాలి అని అంటే నీవు చేసే పనిలో ఏముండాలట? నిపుణత ఉండాలి. ఎందుకంటే దావీదుకు దేవుడు గొర్రెలను అప్పగిస్తే గొర్రెలు కాసుకునే పనిలో నిలబెట్టినాడు దేవుడు. తన తండ్రి గొర్రెలు కాసుకోమని వెళ్ళిపోమన్నాడు యేసై. ఆ గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళినాడు. అక్కడ చదువుకుందాం ఒక మాట. 1 సాముయేలు రాసిన గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనము. అందుకు దావీదు సౌలుతో ఇట్లానెను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఆయనకిచ్చిన గొర్రెలు కాయసే పని ఇచ్చినప్పుడు ఆ పనిలో ఏం కనబరుస్తున్నాడంటే నిపుణత కనబరుస్తున్నాడు. హల్లెలూయా. ఇది గొర్రెలు పోతే పోయినాయని చెప్పేసి అడవిలో ఉన్నప్పుడు ఒక సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చేసింది. వచ్చి ఆ గొర్రెలను ఏం చేస్తున్నది? అది ఎత్తుకొని పోతున్నది. ఎత్తుకొని పోతుంటే ఇది నా గొర్రె కాదు కదా అని కాముగా ఉన్నాడా? లేడు. దానిని తరిమి చంపి తన గొర్రె పిల్లను, తన గడ్డము బట్టి కూడా దాన్ని లాగి తన గొర్రె పిల్లను ఆ యొక్క ఎలుగుబంటి సింహము నోట నుండి విడిపించినాడు. హల్లెలూయా. అంటే ఆయనకు దేవుడిచ్చిన పనిలో ఏం చూపిస్తున్నాడు? శ్రద్ధ చూపిస్తున్నాడు. ఆయనకిచ్చిన పని మీద ఆయనకు శ్రద్ధ ఉన్నది కాబట్టి గొర్రెను ఎత్తుకొని పోతుంటే ఆయన చూస్తూ కూర్చోలే. ఈరోజు నీకు సంఘము మీద శ్రద్ధ ఉంటే, ఈరోజు నీ కుటుంబం మీద శ్రద్ధ ఉంటే, నీ భార్య మీద శ్రద్ధ ఉంటే, నీ భర్త మీద శ్రద్ధ ఉంటే, నీ పిల్లల మీద శ్రద్ధ ఉంటే, నీవు కూడా అపవాది వచ్చి ఎత్తుకొని పోతుండగా, అపవాది వచ్చి నాశనం చేస్తుంటే, అపవాది వచ్చి నీ కుటుంబాన్ని పాడు చేస్తుంటే నువ్వేం చేస్తావు? దానిని కూడా తరిమి చంపగలుగుతావు. హల్లెలూయా. శ్రద్ధ, కుటుంబం మీద శ్రద్ధ ఉంటే, కుటుంబం ఏదన్నా రాంగ్ డిసిజన్ తీసుకుంటే నువ్వేం చేస్తావు? దాన్ని ఖచ్చితంగా గద్దిస్తావు. ఎందుకు? నీ కుటుంబం మీద ఏమున్నది? శ్రద్ధ ఉన్నది. అలాంటప్పుడు ఆ కుటుంబంలో నీకేమిస్తాడు దేవుడు? ఏలుబడిని ఇస్తాడు. హల్లెలూయా. ఏలుబడి ఆయనకు ఎలాగొచ్చింది? రాజుల ఎదుట ఎలాగూ నిలబెట్టబడ్డాడు? రాజులకు రారాజుగా సౌలును తీసేసి దావీదుని ఎందుకు దేవుడు రాజుగా ఎంచినాడు అంటే తన ప్రజల కోసము యొక్క దావీదు తనకిచ్చిన పనిలో శ్రద్ధను కనబరిచినాడు. హల్లెలూయా. గొర్రె నేను ఎత్తుకపోతా అంటే ఈ గొర్రె కాకపోతే మరొకటిలే అని చెప్పేసి కాముగా కూర్చోలే. చాలామంది ఎవరైనా మందిరానికి రాకపోతే మరి ఎందుకు రాలేదు అని చెప్పేసి, మన ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళే కదా, మనతో పాటు కాంటాక్ట్ కలిగి ఉన్న వాళ్ళే కదా, మనతో పాటు బ్యాప్తిజం తీసుకున్న వాళ్ళే కదా, ఎందుకు వస్తలేరని చెప్పేసి వాళ్ళ మీద ఏమాత్రం శ్రద్ధ చూపియరు. వాళ్ళు ఎక్కడన్నా పోనీ, మనకేంది, మనకు సంబంధం లేదు, మనం మంచుకున్నామా ఓకే. మరి దావీదు బాగానే ఉన్నాడు, దావీదు బాగానే ఉన్నాడు కదా, దావీదునైతే ఏమనలేదు కదా. ఎలుగుబంటి వచ్చి దావీదును పట్టిందా? సింహం వచ్చి దావీదును పట్టిందా? పట్టలే. ఎవరిని పట్టేసింది? గొర్రె పిల్లను పట్టింది. మరి గొర్రె పిల్లను పట్టినా కూడా గొర్రె పిల్ల కోసము తన ప్రాణం అడ్డమేసైనా దేవుని నామంలో తన గొర్రె పిల్లను దావీదు కాపాడినాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన జ్ఞానముతో, దేవుడిచ్చిన బలముతో, దేవుడిచ్చిన ధైర్యంతో కాపాడినాడు. ఈరోజు దేవుని వాక్యము చేత నీ కుటుంబాన్ని కాపాడే వ్యక్తివై ఉండాలి, నీ పిల్లలను కాపాడుకునే వ్యక్తివై ఉండాలి. నీ భార్యను, నీ యొక్క భర్తను, నీ యొక్క ఆయా పనులలో నీవు వాటి మీద కాపాడుకోవడానికి నువ్వు శ్రద్ధ నిలిపితే, సంఘానికి వస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పిపోతే వాళ్ళని కాపాడడానికి నువ్వు శ్రద్ధ నిలిపే వ్యక్తివై ఉండాలి. అట్లా శ్రద్ధ కనుక నువ్వు పెట్టగలిగితే సంఘము మీద, దేవుని మీద, నశించిపోవచ్చున్న ఆత్మల మీద, అప్పుడు నిన్ను ఎలా ఏం చేస్తారట?
ఏలుబడి చేసే స్థితికి దేవుడు నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాడు. హల్లెలూయా. దావీదు ఆ గొర్రెలను చూడలేదు, కానీ వాటి మీద శ్రద్ధ కలిగి ఆ పని చేస్తాడు. ఈ గొర్రెల పని ఇచ్చిండు, గొప్ప పని ఇస్తే నేను శ్రద్ధగా చేద్దును, కానీ అంటే గొప్ప పని రావాలంటే ఇచ్చిన పనిలో నువ్వు ఏం కనబరచాలా? నిపుణతల గలవానిగా ఉండాలి. హల్లెలూయా. నీ నైపుణ్యత, నీ టాలెంట్ ఏంటో అక్కడ నువ్వు కనబరచాలి, చూపియాల. నాకు గొప్ప పని ఇస్తే మంచిగుండు, నాకు పెద్ద ఉద్యోగం ఇస్తే బాగా చేద్దును, నాకు పెద్ద వ్యాపారం పెట్టితే అయిపో దేవుడు, ఈ చిన్న చిన్న దాంట్లో ఏడొస్తున్నాయి, పైసలు బాగా మిగులుతలే, పెద్ద ఇల్లు అయితే నేను బాగా డిజైన్ చేద్దును, మంచిగా చూసుకుందును. నీకు ఉన్న ఇంటిని సక్రమంగా చక్కబెట్టుకో. హల్లెలూయా. నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని సక్రమంగా చేయి, అక్కడ లోపం లేకుండా చేయి, మోసం లేకుండా చేయి. నీకు ఇచ్చిన చిన్న వ్యాపారం అయినా అది మోసం లేకుండా, లోపం లేకుండా, నైపుణ్యత ఉండేటట్టుగా, శ్రేష్టముగా ఉండేటట్టుగా చూడాలి. హల్లెలూయా. అలాంటప్పుడు నువ్వు గొప్ప ఉద్యోగాన్ని పొందుకోగలుగుతావు, గొప్ప వ్యాపారం చేయగలుగుతావు. చిన్న ఇంటిని చక్కబెట్టుకుంటే దేవుడు నీకు పెద్ద ఇంటిని ఇస్తాడు. హల్లెలూయా. ఈ చిన్న సంఘంలో నువ్వు కట్టబడితే మన సంఘాన్ని దేవుడు గొప్పగా విస్తరింపజేస్తాడు. పెద్ద సంఘంలో అయితే నేను పనిచేద్దును, కానీ ఇది చిన్న సంఘం కదా. పెద్ద సంఘం అయితే బాగా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి బాగా చప్పట్లు కొడుదును, బాగా పాటలు పాడుదును, బాగా వాడబడుదును. కానీ అన్న మన చర్చి చిన్నది కదా, మా చర్చి చిన్నది, అందుకనే నేను వాడబడతలే. పెద్దది అయినాక వాడబడతాడట. దేవుడు ఏమంటున్నాడు? తన పనిలో నిపుణత. నీకు ఇచ్చిన సంఘంలో నువ్వు నమ్మకంగా కట్టబడాలి. నీకు ఇచ్చిన సేవకుని దగ్గర నమ్మకంగా కట్టబడు. నీకు పాటలు పాడే కృపనిస్తే దేవుడు ఆ పాటలు శ్రద్ధగా వాడు. ఏదో ఇటు నుంచి అడు వారేసినట్టుగా ఇష్టానుసారంగా కాదు. ఆయన భక్తులు రాసిన పాటలలో జీవం ఉన్నది. ఆ జీవము ఉట్టిపడే విధముగా, ఆ జీవము అనేకులను దర్శించే విధముగా పాడాలి. నువ్వు పాటలు పాడినా, ప్రార్థన చేసినా అందులో నైపుణ్యత కనబడాలి. హల్లెలూయా. అందులో జీవం బయటికి రావాలి. నీకు ఇచ్చిన దాంట్లో, నీకు ఇచ్చిన కృపలో. అప్పుడు మాత్రం దేవుడు అధిక కృపలోకి దేవుడు నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాడు. నీకు అధికం రావాలి అంటే ఏం చేయాలట? ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండాలి. అందుకని నిర్గమకాండము 3వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు రాయబడి ఉంటాయి. మోషే గారికి దేవుడు ఒక పని ఇచ్చినాడు. తన మామ మందను ఏం చేస్తున్నాడు? ఆయన మేపుచున్నాడు. ఆ మందను మేపుచు ఉన్నప్పుడు 40 years దగ్గర ఆ మందను మేపుతున్నాడు. ఆ మందను చాలా చక్కగా కాయడానికి, వాటికి నీళ్లు పెట్టడానికి, వాటికి ఆహారం పెట్టడానికి, శత్రువు బారిన పడకుండా వాటిని చూసుకోవడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి దేవుడు ఆ మంద నుంచి తీసుకొచ్చి ఏ మందకు పెట్టేసినాడు? ఇజ్రాయేలు మందను కాయడానికి దేవుడు నిలబెట్టినాడు. హల్లెలూయా. ఫరో రాజు ముందట నిలబెట్టినాడు. దేవుడా, ఈ గొర్రెల ముందట నిలబెట్టినావు నన్ను చెప్పేసి దేవుని సనిగి గునిగినట్టుగా లేదు. ఆ ఇచ్చిన మందను ఏం చేస్తున్నాడు? శ్రద్ధగా కాస్తున్నాడు. దావీదు శ్రద్ధగా ఆ మందను కాసినాడు. శత్రువు నోట పడకుండా కాసుకున్నాడు. మొదట ఒక కుమారుని ఇచ్చిండు అనుకో దేవుడు, పిల్లలు. ఈ పిల్లగాడిని పెంచడమే మనోనికి చేత కాదు. ఏమంటాడు? మళ్ళా ఇంకొక బిడ్డ కావాలి, ఇంకొక కుమారుడు కావాలా అని చెప్పేసి ఆశపడతావు. అసలు నీకు ఇచ్చిన దానిని సక్రమంగా నువ్వు పెంచితే మరొకటి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇచ్చిన దానికే చక్కలేదు, దాన్నే సరిగా పెంచలేని స్థితి, వాళ్ళనే సక్రమంగా స్కూల్కు పంపించలేని స్థితి, వాళ్ళకే వాక్యం నేర్పిస్తలేవు, వాళ్ళకే పాటలు నేర్పిస్తలే, వాళ్ళకే దేవుని మాటలు నేర్పిస్తలే. మళ్ళీ ఏమంటాడు? అన్న దేవుడు కొడుకుని ఇచ్చిండు కదా, మళ్ళీ ఒక బిడ్డని ఇస్తే మంచిగుండు. ఇస్తాడు, ఎందుకు ఇయ్యడు? నువ్వు ఇచ్చిన కొడుకును దేవుని వాక్యంలో పెంచినవా? ఒకవేళ మొదటగా కుమార్తెని ఇచ్చిండు అనుకో, కూతురు పుట్టింది అనుకో, ఇంకొక కొడుకు పుడితే మంచిగుండు. బహుగా ఆశలు ఉంటాయి ఇంకా దీనికైతే. ఎందుకంటే మొదలు కూతురు కదా, సెకండ్ సరిగా టెన్షన్ ఒకటి. ఖచ్చితంగా ఎవరు కావాలా? కుమారుడు కావాలని.
మరి రావాలి అని అంటే ఉన్న కూతురును దేవునిలో పెంచుతున్నావా? మనోడు పెంచాడు అట్లా ఎట్లుంటుంది? చెడ్డ మాటలు పలకడానికి, చెడ్డ చూపులు చూడడానికి, చెడు స్వభావం ధరింపజేయడానికి వీటిలో శ్రద్ధ వహిస్తాడు. వాటికి పెట్టేసి దేవుని దగ్గర మాత్రం నాకు కొడుకు కావాలా, బిడ్డ కావాలా, నాకు ఇల్లు కావాలా, నాకు అది కావాలా, ఇది కావాలా అంటే దేవుడు ఏమంటున్నాడు? నీకు ఇచ్చిన దానిని మొదటగా శ్రద్ధగా నా కోసం వాడడానికి సిద్ధపడు. హల్లెలూయా. వాటి ఎడల శ్రద్ధ కనబరచు. వాడికే చక్కగా దేవుని మాటలు నేర్పిస్తలే, ఇంకో 2 పిల్లల్ని ఇస్తే వాళ్ళని ఎక్కడ పంపిస్తావు? పంపిస్తావా? ఇచ్చిన ఒక్కనే సండే స్కూల్ పంపిస్తలేవు, ఇంకో 2 పిల్లల్ని ఇస్తే సండే స్కూల్ కాదు కదా, ఇక మీరు కూడా బంద్ అయ్యే కార్యక్రమం ఉంటుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడు? మొదటగా నీకు ఏదైతే దేవుడు ఇచ్చిండో, కుమారుణ్ణి ఇచ్చిండా, ఆ కుమారునికి దేవుని మాటలు నేర్పి వానిని శ్రద్ధగా ప్రభులో పెంచు. కూతురునిచ్చిండా, ఆమెను శ్రద్ధగా ప్రభులో పెంచు. చిన్న ఉద్యోగం ఇచ్చిండా, ఆ చిన్న ఉద్యోగంలో దేవునికి నమ్మకముగా ఉండు. హల్లెలూయా. మిక్కిలి కొంచెంలో నమ్మకమైన వాడు ఎక్కువలోను కూడా నమ్మకంగా ఉంటాడు. నువ్వు ఇచ్చిన కొద్దిగలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నాకు చాలా ధనం ఇస్తే దేవునికి బాగిద్దునన్నా, కానీ దేవుడు నాకు ఇచ్చింది చిన్న ఉద్యోగం, అందుకనే సపోర్ట్ చేయలేకపోతున్నా. పెద్ద ఉద్యోగం ఇచ్చిండంటే ఇక మొత్తం వచ్చి ఇక్కడనే కనబడని కూడా కనబడడు. హల్లెలూయా. ఎలా ఇస్తాడు పెద్ద ఉద్యోగాలు, పెద్ద ఇండ్లు, ఏదైనా కూడా పెద్దది కావాలా? ఎట్లా ఇస్తాడంటే దేవుడు నీకు ప్రజెంట్ ఏదైతే ఇచ్చిండో దానిని శ్రద్ధగా ప్రభు కోసం ఉపయోగించు. ఒకవేళ నీకు పిల్లలే లేరా అన్న, ఒక్క కుమారుడు ఇచ్చిండంటారు, వాళ్ళకి అసలు నాకు పిల్లలే లేరు కదా, మరి నా పరిస్థితి ఏందంటావా? అసలు నిన్ను దేవుడు బ్రతికిచ్చిండు చూసినావా? అది దేవుని కోసం శ్రద్ధగా ఉపయోగించు. హల్లెలూయా. దేవుని కోసం శ్రద్ధగా వాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను బ్రతికిస్తేనే నువ్వు నా కోసం ఏం చేస్తలేవు, ఇంకా నీలో నుంచి ఇంకా వాళ్ళని పిల్లల్ని ఇస్తే ఇక నువ్వే ఇంకా ఎక్కడికి పోతావో అది నీకే తెలియదు. మొదటగా ఇచ్చిన దానికే ప్రతిఫలం లేదు, ఇచ్చిన దాన్నే శ్రద్ధగా చూస్తలే. కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది? కొత్తది రావాలని ఆశపడుతున్నావు. నువ్వు కొత్తది రావాలన్నా, ఉన్నది పెద్దగా కావాలన్నా ఏం చేయాలా? ఉన్న దాంట్లో నువ్వు నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉంటే ఎక్కువలో దేవుడు నిన్ను నిలబెడతాడు, అక్కడ కూడా నువ్వు నమ్మకముగా ఉంటావు. హల్లెలూయా. కాబట్టి మోషేకు మందనిచ్చినాడు, ఆ మందను శ్రద్ధగా మేపుతున్నాడు, ఆ మందకు శ్రద్ధగా నీళ్లు పెడుతున్నాడు. ఈరోజు నీకు ఇచ్చిన పిల్లలకు, ఈరోజు నీకు ఇచ్చిన ఈ ఆత్మకు దేవుని ఆహారము అనే వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా పెట్టగలిగితే హల్లెలూయా, దేవుడు తగిన సమయమున అధికముగా హెచ్చిస్తాడు. కాబట్టి ఆ యొక్క మోషే గారు ఆ మందను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఈరోజు మన శరీరాన్ని ఎలా చూసుకోవాలా? జాగ్రత్తగా చూసుకోవాలా, శ్రద్ధ వహించాలా. మన ఆత్మకు ఏమైనా మలినం అంటుతున్నదా? శ్రద్ధగా చూసుకోవాలి. బట్టలు చూసుకుంటారు శ్రద్ధగా, ఏం మరకలు అంటుతున్నాయి, హెయిర్ స్టైల్ ఎటుపోతుంది, మన ఇంటికాడ ఎట్లున్నది, ఇల్లు బూజు పట్టిందా, ఎలాగున్నది, అన్నీ శ్రద్ధగా చూసుకుంటారు. వాటికంటే ఈ ఆత్మ అభిషేకించబడుతున్నదా, ఉజ్జీవించబడుతున్నదా, దేవుని వాక్య వెలుగులో నడుస్తున్నామా, వీటి పట్ల కూడా నువ్వేం కనబరచాలా? శ్రద్ధ వహించాలా. శ్రద్ధ వహిస్తే అట్లా ఆ మంద ఎడల శ్రద్ధ వహించినాడు ఈ యొక్క మోషే గారు. కాబట్టి ఒకానొక టైం వచ్చేసింది, దేవుడు ఇజ్రాయేలు జనాంగము ఎదుట మోషేను నిలబెట్టినాడు. హల్లెలూయా. వాళ్లకు ఏలుబడిగా నిలబెట్టినాడు, వాళ్లకు ఒక నాయకుని లెక్క మోషేను నిలబెట్టినాడు. ఫరో ఎదుట నిలబెట్టినాడు. ఎవరిని? మోషేను. అల్పుల ఎదుట నిలబెట్టలే, రాజుల ఎదుట నిలబెట్టినాడు. ఒకటి రాజుల ఎదుటనేమో మోషేను నిలబెడితే, ఇక దావీదునైతే ఏకంగా రాజునే చేసేసినాడు. హల్లెలూయా. ఆ గొర్రెల మంద ఎడల శ్రద్ధ వహించిన దావీదును ఏం చేస్తున్నాడు? దేవుడు రాజునే చేసేసినాడు డైరెక్ట్. ఈ మంద ఎడల శ్రద్ధ వహించిన మోషేను 6 లక్షల కాల్బలముగా ఉంటున్న ఈ యొక్క ఇజ్రాయేలీలకు
నాయకునిగా చేసినాడు, ఫరో ఎదుట నిలబెట్టినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనల్ని కూడా అల్పుల ఎదుట నిలబెట్టడానికి కాదు, రాజుల ఎదుట గొప్ప స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టడానికే పిలిచినాడు. కాబట్టి ఆ యొక్క ఎలీషా గారు కూడా శ్రద్ధగా ఏం చేస్తున్నాడు? దుక్కి దున్నుతున్నాడు, చదును చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని శ్రద్ధగా దేవుని దగ్గర నువ్వు వాడడానికి సిద్ధపడితే, ఆ దుక్కిని ఆయన ఎట్లా శ్రద్ధగా దున్నుతున్నాడో నీ యొక్క ఆత్మీయ జీవితంలో, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అంత శ్రద్ధ కనబరిస్తే దేవుడు నిన్ను కూడా ఆలనాడు ఆయనను 2 రెట్లుగా 2 అంతలుగా ఎలాగ అభిషేకించినాడో దేవుడు కూడా మనల్ని అభిషేకిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చివరిగా మనము తెలుసుకోవాల్సింది, పేరు రావాలన్నా, ఖ్యాతి రావాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, స్థానంలో గొప్ప మార్పు రావాలన్నా నువ్వు చేయవలసింది, దేవుడు నీకు మొదటగా ఇచ్చిన పనిలో శ్రద్ధ కనబరిచే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాటి కోసం రోషం కలిగి పని చేయాలి. అది మందిరంలోనైనా, ఇంట్లోనైనా, అది కుటుంబంలోనైనా, అది సంఘంలోనైనా, సమాజంలోనైనా, బంధువుల మధ్యలోనైనా, నీకిచ్చిన పని, దేవుడు నీకు సువార్తను ఇచ్చినాడు. ఆ సువార్తను నువ్వు శ్రద్ధగా అనేకుల ఎదుట ప్రకటించే వ్యక్తివై ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీవు ఏ వాక్యమైతే, ఏ వాక్యపు వెలుగులో నడుస్తున్నావో ఆ వాక్యాన్ని అనేకులకు చెప్పే వ్యక్తివై ఉండాలి. అనేకుల కోసం శ్రద్ధగా ప్రార్థన చేయాలి. ఇది కాదు, ఏముంటుందంటే అందరు నా మాటే వినాలి, దీని మీద శ్రద్ధ, అందరు నేను చెప్పినట్టే నడవాలి, నేను తినమన్నది తినమంటే తినాలి, పండుకోమంటే పడుకోవాలా, నేను ఉండమంటే ఉండాలి, లేమ్మంటే లేవాలి, వీటి మీద శ్రద్ధ. వీళ్ళ మీద ఏలుబడి కావాలి, భర్త మీద ఏలుబడి కావాలి, కుటుంబం మీద ఏలుబడి కావాలని కోరుకుంటారు. నీకు ఏ ఏలుబడైనా దేవుడు ఇవ్వాలంటే నీవు దేవుడు నీకు ఇచ్చిన పనిని శ్రద్ధగా చేస్తే నీకు ఏ ఏలుబడి ఇవ్వాలనో, నిన్ను ఎక్కడ నిలబెట్టాలనో, ఎక్కడ ఉంచాలనో, ఏడ ఆశీర్వదించాలనో దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన సర్వము నెరిగిన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కోరుకోవాల్సిన అవసరం లే, నాకు వీళ్ళ మీద అధికారం, వాళ్ళ మీద అధికారం. నిన్ను ఎవరి మీద నిలబెట్టాలనో దేవునికి తెలుసు. నిన్ను ఎక్కడ నిలబెట్టాలనో దేవునికి తెలుసు. నిన్ను ఎక్కడ ఆశీర్వదించాలనో దేవునికి తెలుసు. కానీ ఆ ఆశీర్వాదమైన, ఆ ఏలుబడైనా, ఆ యొక్క గౌరవ మర్యాదలైనా అది నీకు దక్కాలి అనంటే ఒక ఎలీషా వలె తండ్రి మాటకు లోబడి శ్రద్ధగా దుక్కి దున్నుతూ ఉన్నాడు. ఒకానొక టైం వచ్చింది, దేవుడు పిలిచినాడు. ఏలియాతో కూడా కొనిపోబడ్డాడు. ఏలియా ఏమిచ్చినాడు? 2 అంతల అభిషేకం ఇచ్చినాడు. ఈరోజు నువ్వు అదే శ్రద్ధను కనబరిస్తే నీ కుటుంబంలో, మందిరం పట్ల, నీ జీవితం పట్ల, వాక్యం పట్ల, ప్రార్థన పట్ల అంత బాధ్యతగా ఆ దుక్కి దున్నుతున్న అప్పుడు ఎంత శ్రద్ధ కనబరిచినాడో వాటి మీదనే తన కనుదృష్టి ఉంచితేనే ఆ దుక్కి సక్రమంగా ఆయన దున్నగలిగినాడు. ఈరోజు నీ యొక్క జీవితం మీద, దేవుని వాక్యం మీద, దేవుని వాక్యంలో నీ జీవితాన్ని కట్టడానికి కూడా నువ్వు అంత శ్రద్ధ వహిస్తే నిశ్చయముగా ఎలీషాను అభిషేకించిన దేవుడు మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. 2 అంతలుగా, ఒకంత కాదు, 2 అంతలుగా దీవించినాడు. అలాగే పనిలో ఏముండాలట? నిపుణత. ఏం కనబరుస్తున్నాడు దావీదు గారు? నిపుణత. అంటే నా గొర్రెలు కాదని చెప్పేసి అనుకోలే. ఈరోజు ఏదైనా పనికి వెళ్తే ఏమనుకుంటారంటే ఇది నా పని కాదనుకుంటారు. అది నీ పని అనుకొని నువ్వు చేయగలిగితేనే దేవుడు నిన్ను ఏలుబడి చేసే స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా. అలాగే రాజుల ఎదుట కాదు, రాజునే చేసేసినాడు. ఎవరిని? దావీదును. ఈరోజు నీవు కూడా అంత శ్రద్ధగా నీకు ఇచ్చిన పనిని నువ్వు చేయగలిగితే, నీకు మందిరం విషయంలో కొన్ని పనులు వస్తాయి. ఆ పనులు మనం ఏం చేయాలా? చేసే వ్యక్తి, శ్రద్ధగా చేసే వ్యక్తులమై ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఏలుబడి చేసే స్థితిలోకి దేవుడు స్థానచలనం చేస్తాడు. ఒక దావీదును ఎలాగూ రాజుగా చేసినాడో ఈరోజు మనల్ని కూడా అలాగూ చేయాలన్న ఉద్దేశముతోటే ఏమంటున్నాడు? నీవు నీకిచ్చిన పని శ్రద్ధగా చేయమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఒక ఫరో ముందట నిలబెట్టబడడానికి కారణం ఏంటిది? మోషే అంటే మోషేలో ఉన్నది ఏంటిదో తెలుసా? శ్రద్ధ. నేనెందుకు ఈ గొర్రెలను, ఈ యొక్క మందను గాయాలా అని చెప్పేసి
బయటకు వచ్చినట్టుగా లేదు, కానీ 40 సంవత్సరాలు కూడా నీళ్లు పెడుతూనే ఉన్నాడు, వాటికి మేత వేస్తూనే ఉన్నాడు, అవి తిరిగిన దిక్కల్లా తిరుగుతూనే ఉన్నాడు, వాటికి చాలా పాటలు పడుతున్నాడు వాటితోటి. అంతగా శ్రద్ధగా వాటిని మేపినాడు, వాటిని చూసుకున్నాడు. కాబట్టి దేవుడు చూసి ఇలాంటి వాడైతేనే నా యొక్క ఇజ్రాయేలు జనాంగానికి నాయకుడిగా ఉండగలుగుతాడని ఆయనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఫరో ఎదుట నిలబెట్టినాడు. ఇజ్రాయేలు జనులందరికీ ఒక నాయకునిగా దేవుడు నిలబెట్టి నడిపించినాడు. హల్లెలూయా. ఈరోజు మనల్ని కూడా అంత గొప్ప స్థానాలు మాకు కావాలి ప్రభువా, మాకు కావాలి అని నీవు ఆశిస్తే, ఈరోజు నీవు కూడా అదే శ్రద్ధ కలిగి దేవుని పనిని చేయగలిగితే, అదే శ్రద్ధ కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే, అదే శ్రద్ధ కలిగి నువ్వు వాక్యం చదవగలిగితే, వాక్యాన్ని వినగలిగితే, దేవుని పని ఎడల అంత శ్రద్ధ కనబరచగలిగితే నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.